నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జనవరిలో రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు ప్రారంభం కానున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవన్ నిర్మాణ పనులను నారాయణ పరిశీలించారు. అమరావతిని నాలెడ్జ్ హబ్ గా తయారు చేయడమే మా లక్ష్యమని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ త్వరలో అందుబాటులోకి రానుందని అన్నారు. జర్మన్ టెక్నాలజీతో క్వాంటమ్ తయారవుతుందని అన్నారు. డిసెంబర్ చివరి నాటికి క్వాంటమ్ బిల్డింగ్ సిద్దమవుతుందన్నారు. హైదరాబాద్ లో ఐటీ హబ్ ఎలా ఉంటుందో అమరావతిలో క్వాంటమ్ ఉండబోతుందని తెలిపారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఐటీ రంగంలో దూసుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాల ప్రాంగణంలో గ్రౌండ్ లెవెలింగ్, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. 31 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ది పనులకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాసంస్థల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కళాశాలల్లో మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. కళాశాల ప్రాంగణంలో గ్రౌండ్ లెవెలింగ్, డ్రైనేజీ పనులు పూర్తయితే విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలోని ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్దికి మరింత దృష్టి సారిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బత్తుల ఉమాదేవి, టీడీపీ నాయకులు కొనకల సత్యం, పద్మ, డాక్టర్ శనక్కాల రాజకుమారి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పనిని కూడా జవాబుదారీతనంతో ముందుకు తీసుకుని వెళ్ళి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాశాల కూడా అద్భుతంగా ఏదైతే విద్యార్థులను తయారు చేసేటువంటి కళాశాలగా ముందుకు తీసుకుని వెళ్తాం. అలాగే ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కేవలం ఒక వృత్తిరీత్యే కాకుండా ఒక ఎమోషనల్గా అటాచ్మెంట్తో వీళ్ళు చేస్తున్నటువంటి పనికి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఇటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉండడం ఇక్కడ చదివేటువంటి పిల్లల అదృష్టంగా నేను భావిస్తూ తప్పకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి మన గుంటూరు నగరంలో ఉన్నటువంటి కళాశాలని పూర్వ వైభవం తీసుకుని వచ్చేటువంటి విధంగా ముందుకు తీసుకుని వెళ్తాం. కళారంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో అలసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, ఇట్టా జాతీయ కార్యదర్శి గని మాట్లాడారు. రాష్ట్రంలో కళాకారులకు ఆదరణ, ప్రోత్సాహం లేకపోవడం వలన ఎంతో మంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కళాకారునికి గుర్తింపు కార్డులు మంజూరు చేసి అర్హత కలిగిన 50 ఏళ్లు నిండిన ప్రతి పేద కళాకారునికి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్ చంద్ర, డప్పు కళాకారుల సంఘం నాయకులు బి పేతురు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఆర్ఐటి రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా కళాకారుల్ని ఎలా ఉపయోగించుకుంటుందంటే వాళ్ళ కళారూపాలకు, వాళ్ళ కార్యక్రమాలకు, వాళ్ళ డిపార్ట్మెంట్స్ యొక్క ప్రోగ్రామ్స్కు కళాకారులను వాడుకొని తర్వాత వాళ్ళకి ఆ డబ్బు కూడాను ఎప్పుడుగో వాళ్ళ దయదలిచినప్పుడు ఇస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ కళాకారుల్ని మనం చూస్తున్నాం. కాబట్టి కళాకారుల విషయంలో ప్రభుత్వం కళాకారుల్ని ఆదరిస్తారని చెప్పేసి వాళ్ళకి గంజినీళ్లు పోసి కళ్ళనీళ్లు తోవకుండా కడుపు నిండా కూడబెట్టే బాధ్యతను మరవకూడదని చెప్పేసి మనవి చేస్తున్నాం. విశ్వగురువు మహమ్మద్ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా రసూలుల్లాహ్ వారి జన్మదిన వేడుకలు కుతాబ్-ఏ గుంటూరు హజరత్ సయ్యద్ షాహ్ మొయిద్దీన్ బాద్షాహ్ ఔలియా దర్గాలో బుధవారం జరగనున్నాయి. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి అల్ రసూల్ హజరత్ పీర్ సయ్యద్ షాహ్ సులేమాన్ కాదరీ అల్ గిలానీ సాహెబ్ మీడియాతో మాట్లాడారు. బుధవారం ఉదయం 9 గంటల నుండి ప్రవక్త వారి నామాన్ని స్మరిస్తూ హజరత్ మొయిద్దీన్ బాద్షాహ్ ఔలియా దర్గా నుండి గొప్ప ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలకు శాంతి సందేశం ఇస్తూ కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ ఖర్జూర పండ్లు ప్రసాదం పంచిపెడతామన్నారు. దేశ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, బుధవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. अल्हम्दुलिल्लाह, आप तमाम से गुजारिश है, शहर गुंटूर से और अज़ला से जितने अज़ला के लोग हैं उन सब से गुजारिश है कि आप तमाम तशरीफ़ लाइए जुलूस शरीफ में और इंशाअल्लाह ताला तमाम सवाब दारैन हासिल करिए. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना शफ़ीअना व हबीबना मौलाना मुहम्मदिन व अला आलि सय्यिदिना मौलाना मुहम्मदिन व बारिक वसल्लिम. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू. రాయపాటి ఓవర్సీస్ 5వ వార్షికోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, టీడీపీ నాయకులు మల్లి తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి రాయపాటి అమృతరావుకు శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో 1300 మంది విద్యార్థులకు వీసాలు అందించి విదేశీ విద్యకు పంపించడం జరిగిందని ఈ సందర్భంగా అతిథులు చెప్పారు. అందులో 600 మందికి విదేశాల్లో ఉద్యోగాలు కూడా వచ్చాయని తెలిపారు. అదేవిధంగా బ్యాంకుల నుంచి 210 కోట్ల రూపాయలను ఎడ్యుకేషన్ లోన్లు కూడా ఇప్పించడం జరిగిందని వారు వెల్లడించారు. రాయపాటి ఓవర్సీస్ ద్వారా విదేశీ విద్య ప్రయాణాల్లో మరింత సులభతరం చేసి అన్ని వర్గాలకు సేవలు అందించాలని సూచించారు. అంటే 1300 మందిని పంపించారంటే ఎంత నమ్మకము, ఎంత డెడికేటెడ్గా చేస్తే జరుగుతుందో చూడండి. ఆ స్టూడెంట్స్కి అవసరమైన బ్యాంకు లోన్లు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ఏమన్నా సరే చేసి వాళ్ళని పంపించి వాళ్ళు మళ్ళీ స్థిరపడే విధంగా గైడెన్స్ ఇస్తున్న అమృతరావు టీంకి మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇప్పుడు ఇంకా క్రిటికల్ పొజిషన్లో ఉంది కాబట్టి యూఎస్ అటు వెళ్ళాలంటే క్రిటికల్ పొజిషన్ ఉంది కాబట్టి మరి ఇంకొంచెం కేర్ తీసుకొని ఇటువంటి ప్రతి స్టూడెంట్కి న్యాయం జరిగేలా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తూ వాళ్ళ డెవలప్మెంట్లో పార్ట్ కావాలని ఈ రాయపాటి ఓవర్సీస్ స్టాఫ్ అందరికీ అమృతరావుకి తెలియజేస్తూ. కానీ రాయపాటి ఓవర్సీస్ వచ్చిన తర్వాత ఒక కొత్త వరవడి తెచ్చాడు. లోన్లు ఇప్పించడమే కాదు, ఎంత సులభ మార్గం అనేది, సులభ మార్గం అమెరికా పోవటం కానీ విదేశాలు పోవటం అంటే సులభ మార్గం అనేది రాయపాటి ఓవర్సీస్ ద్వారానే తెలిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా పల్లెటూరులో వస్తూ ఉంటారు, అక్కడ లోన్లు వస్తాయంట కదా, మాకు ఒకసారి రికమెండేషన్ చేయండి ఆ అబ్బాయికి అని చెప్పి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఓన్లీ క్రెడిబిలిటీ వల్లే వచ్చింది. అమృతరావు ఈ సంస్థను స్థాపించి గత 5 సంవత్సరాలుగా కూడా ఒక చిన్న మచ్చ లేకుండా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అమృతరావుకి మరొకసారి అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సంవత్సరం నుంచి మరింత చేయూతగా ప్రతి సంవత్సరం ఒక విద్యార్థినికి కంప్లీట్గా A to Z ఫ్రీ ప్రాసెస్తో ఈ సంవత్సరం నుంచి చేయదలుచుకున్నాం. ప్రతి సంవత్సరం ఒక విద్యార్థికి, ఒక పేద విద్యార్థికి, అది పార్టీ సభ్యత్వం ఉన్న, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి సంవత్సరం ఒక పేద విద్యార్థికి కంప్లీట్గా ఉచితంగా చేయడానికి మేము ఈ సంవత్సరం నిర్ణయించుకున్నాం. మరీ ముఖ్యంగా ఇంకా మా దగ్గర జాయిన్ అయ్యి వీసా పొందిన ప్రతి ఒక్కరికి 3 ఫ్రీ ట్రావెల్ బ్యాగ్స్, ఏదైతే లగేజ్కి అవసరమైన 23 kgs, 23 kgs, 7 kgs బ్యాగ్స్ కూడా మేము ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇద్దామనే ఉద్దేశంతో నిర్ణయించుకున్నాం. మరి ప్రతి దేశం వెళ్ళే, ఏదైనా లండన్ వెళ్ళే వాళ్ళకి, ఐర్లాండ్ వెళ్ళే వాళ్ళకి, ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళకి, కెనడా వెళ్ళే వాళ్ళకి, ఫ్రాన్స్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళ దేశం యొక్క కరెన్సీ $250 ఈ సంవత్సరం, 250 పౌండ్లు అయితే పౌండ్లు, డాలర్లు అయితే డాలర్లు ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వటానికి అందరం కలిసి నిర్ణయించుకున్నాం. వైసీపీ గొడ్డలి పార్టీ అని టీడీపీ నేతలు అంటుంటే నేను టీడీపీని వెన్నుపోటు పార్టీ అన్నానని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. తనపై ఎన్నో కేసులు పెడుతున్నారని, కానీ మాజీ సీఎంపై అసభ్యంగా పోస్టులు పెడితే వారిపై ఫిర్యాదు చేస్తే కేసులు రిజిస్టర్ చేయడం లేదని తెలిపారు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని అన్నారు. ప్రతిపక్షం విమర్శలు చేస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తనను కేసులతో బంధించలేరని అన్నారు. కార్టూన్ల ద్వారా నా అభిప్రాయాన్ని చెబుతూ ఉంటానని చెప్పారు. న్యాయపరంగా కేసులన్నింటినీ ఎదుర్కొంటానని తెలిపారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యుడి వరకు, కార్యకర్త వరకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలవకోకుండా ఇది గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ అంటే దానికి ప్రతిగా ఇది వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పార్టీ అని చెప్పేదానికి, ప్రజలకు ఆ వివరణ ఇచ్చేదానికి ఒక పాట రూపంలో నేను ఇస్తే దాని మీద కేసు పెట్టేశారు. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల, దానిలో తప్పే ఉందో నాకు అర్థం కాల. రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. ఇంకొక మాట కూడా చెప్తా, ఒక ఉపన్యాసం కొంతమందిని మాత్రమే ప్రభావితం చేస్తుంది, కానీ ఒక కార్టూన్, అదేవిధంగా ఒక పాట లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. నా అభిప్రాయాలని పాటల ద్వారా చెప్పేటటువంటి ప్రక్రియలో నేను ప్రజల ముందుకు వెళుతూ ఉంటే, వ్యంగ్యమైనటువంటి పాట నేను పెడితే దాని మీద కేసు పెట్టేసి నన్ను ఏదో గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఆ పాటని మీకు ఒక్కసారి వినిపించాలనేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. దయచేసి ఆ పాటను వేయవలసిందిగా కోరుతున్నాను.
ముగ్గురు కమ్యూనిస్టు ఉద్యమ నేతల సంస్మరణ సభ రేపు జరగనుంది. సిపిఐ కార్యాలయంలో రేపు సాయంత్రం ఈ సభను నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. సిపిఐ రైతు కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ ఆల నాగేశ్వరరావు, శాంతి స్నేహ సంఘం నాయకులు పిఆర్ ప్రకాష్ రావు, అరసం నేత విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పూర్వ సంపాదకులు ఏడుకూరి ప్రసాద్ల సంస్మరణ సభను ఆగస్టు 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు కొత్తపేట మల్లెలింగం భవన్లో నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. మల్లెలింగం భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ కోసం, పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తూ అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిన ఈ ముగ్గురు నేతలను స్మరించుకోవడం గర్వకారణమన్నారు. వారి సేవలను స్మరించుకునే భాగంగా సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు మేధావులు, అభ్యుదయ రచయితలు, కార్మిక, కర్షక నేతలు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోటా మాల్యాద్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు, జంగాల చైతన్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రకాష్ రావు గారు ఏసీ కాలేజీలో చదువుకోవడం జరిగింది. చదువుకునే కాలంలోనే విద్యార్థి ఉద్యమాలను నిర్వహించడం జరిగింది. అనంతరం మరి శాంతి స్నేహత ఉద్యమ నేతగా అనేక రచనలు చేసి విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడంతో పాటు రచనలు చేసి ఎందరో మరి ఉద్యమం వైపు ఆకర్షించే పరిస్థితిలో రచనలు కూడా చేసిన పరిస్థితి. వారితో పాటు ఏటుకూరు ప్రసాద్ గారు, వారు మరి గుంటూరు మన ఏటుకూరులో వారు జన్మించడం జరిగింది. వారు ఏసీ కాలేజీలో చదువుకోవటం, అనంతరం విశాలాంధ్ర పబ్లిక్ హౌస్లో మరి ఉద్యోగరీత్యా చేరి మరి పూర్వ సంపాదకులుగా వారు పనిచేయడం జరిగింది. వీరి ముగ్గురి మరి ఏదైతే ప్రజల కోసం సేవ చేశారో, ప్రజా పోరాటాలకి నాయకత్వం ఇచ్చారో వారిని స్మరించుకుంటూ రేపు 5 గంటలకు మరి మల్లెలింగం భవన్ కొత్తపేటలో ఈ సంస్మరణ జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ గుంటూరు నగరంలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా సిపిఐగా ఎన్నికల బరిలోకి దిగుతూ ఉన్నాం. అనునిత్యం ప్రజల పక్షాన, ప్రజల సమస్యలపైన పోరాటం చేసేటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ చట్టసభల్లో లేని లోటు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. దాన్ని పూర్తి చేస్తూ రాబోయే రోజుల్లో ప్రజల కోసం పోరాటాలు చేయడమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లోకి వెళ్ళడానికి కూడా సిపిఐగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల్లో ఎర్రజెండాగా పోటీకి సిద్ధమవుతామని చెప్పేసి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలంటూ ఐడియా, ఇద్వా, అపాయ, ఎన్డీఎస్యు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త రాజసుందర్ బాబు మాట్లాడుతూ అట్రాసిటీ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం తత్సారం చేస్తుందని మండిపడ్డారు. పెదమక్కిన, గరగపర్రు, పెదగొట్టిపాడు, ఒప్పిచెర్ల, ఇద్వా మహానగర్ అత్యాచార ఘటనలో బాధితులకు రూల్ 15B ప్రకారం 2 ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. డీజీపీ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ సెల్, ప్రొటెక్షన్ సెల్ అనేది ఏర్పాటు చేయాలి. అది ఎంతవరకు ఏర్పాటు జరగాలి. 1989లో చట్టం వస్తే ఇప్పటి వరకు కూడా అది నెరవేరలేదు. సెక్షన్ 4 అమల్లో లేదు, సెక్షన్ 15A అమల్లో లేదు. ఇలా చట్టంలో అనేక అంశాలు అమల్లో లేవు గనక ఆ సెక్షన్ల పైన, ఆ రూల్స్ పైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి ఈనాటి యొక్క ధర్నా యొక్క ఉద్దేశం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం స్పందించాలా, మరి చంద్రబాబు గారు కూడా జోక్యం చేసుకుని అత్యాచార బాధితులకు న్యాయం చేసేందుకు నడుం కట్టాలని వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.